हरिः ओम्। श्रीलक्ष्मीवल्लभारम्भां मिथनो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अस्मत्श्रीगुरुभ्यो नमः। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वम् अरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् लभे। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कवितासाकां वन्दे वाल्मीकिकोकिलम्। श्रीगुरुभ्यो नमः। प्रिय भगवद्बन्धुलारा, ప్రతి జీవి కూడా ఎవరైతే ఉదయాన్నే శ్రీమన్నారాయణుడి యొక్క దివ్యమైనటువంటి వైభవమైనటువంటి అవతారాలు ఏవి ఉన్నాయో వాటిని గురించి తలచుకున్న క్షణకాలంలో మనం చదివే ఓపిక లేదు, వినే తీరిక లేదు. తలచినంత మాత్రానే మన యొక్క ఏదైతే సంచిత ప్రారబ్ధ ఆగామి పాపాలు ఉన్నాయో అవన్నీ నశించిపోతాయట. ఒక్క అవతారాన్ని మనం తలుచుకున్నంత మాత్రాన్ని. మరి అలాంటి విశేషమైనటువంటి అవతారాలను గురించి మనం చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఈ భాగవతంలో సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుకి అందించినటువంటి దివ్యమైనటువంటి జ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని సూతుడు సౌనకాది మహామునులకు చెప్తూ ఉంటే దానిని మహర్షుల ద్వారా, ఆచార్యుల ద్వారా, గురు పరంపర ద్వారా మన దగ్గరికి వచ్చి మనకి తెలిసినటువంటి జ్ఞానంతో వారి అంత గొప్పగా మనం ఆలోచించలేకపోయినప్పటికీ, వివరించలేకపోయినప్పటికీ, అర్థం చేసుకోలేకపోయినప్పటికీ, ఈ కలియుగంలో మానవులు అలసలు, మందబుద్ధియుతులు, అల్పరోగులు అని చెప్పుకున్నాం కదా, అల్పాయుషులు అని. కాబట్టి ఈ జ్ఞానమే ఎక్కువ మనకి. ఈ జ్ఞానాన్నైనా కరెక్ట్గా వినియోగించుకొని భగవత్ పాదాలు అనేవి దర్శనం చేసుకోవాలి. నిన్నటి రోజున బలిచక్రవర్తికి ఎంత గొప్ప అదృష్టం వచ్చిందండి, ఎంత గొప్ప అదృష్టం. అదితి శ్రీమన్నారాయణుడి కోసం తపస్సు చేసింది, తల్లి వ్రతం చేసింది. చేస్తే అదృష్టం బలిచక్రవర్తికి పట్టింది. బలిచక్రవర్తి పీడని తొలగించుకోవడానికి వామనమూర్తి వస్తే వామనమూర్తి బలిచక్రవర్తికి అదృష్టం అయ్యారు. అంటే భగవంతుడి యొక్క పాద పద్మాలను దర్శించాలి అంటే ఎంత కష్టం. అలాంటి అదృష్టాన్ని మరి బలిచక్రవర్తి పొందారు అని చెప్పుకున్నాం. ఈరోజు వాతావరణం చూస్తే కొంచెం చక్కగా చల్లగా ఉంది, హాయిగా ఉంది, మనస్సుకి ఆహ్లాదంగా ఉంది. అక్షయ తృతీయ ఈరోజు, అలానే పరశురామ జయంతి, దశావతారాలలో ఒకటైనటువంటి పరశురామ జయంతి. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి అవతారం కూడా పేరు తలచినంత మాత్రానే మనస్సుకి, శరీరానికి ఈ వేసవిలో కలిగేటువంటి తాపమంతా కూడా, ఈ వేసవిలో కలిగే తాపమంతానేమో శరీరానికి పోతుంది ఆ నామం తలచినంత మాత్రాన్ని. ఈ మనస్సుకు పట్టినటువంటి క్లేశ తాపము అనేది స్మరణ చేతనే పోతుంది. అంటే మానసిక క్లేశాలు, ఈ శారీరక క్లేశాలు రెండింటినీ తొలగింపచేసేటువంటి ఆ నామం ఎవరిది అంటే మెరగు చెంగటనున్న మేఘంబు కైవడి భువిద చెంగటనుండ నొప్పువాడు
చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు వల్లీయుత తమాల వసుమతీజ భంగము భంగి బలువిల్లు మూగున వరగువాడు నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటముదల కల్గువాడు పుండరీక యుగము పోలు కన్నులవాడు వెడదయురము వాడు విపుల భద్రమూర్తివాడు రాజముఖ్యుడొక్కరుడు నా కన్ను గవకు నెదురు కానబడియే అని చెప్పి పోతన గారు చెప్తూ ఉన్నారు. మెరుపుతో కూడినటువంటి నీల మేఘం వలె ప్రకాశిస్తూ ఉన్నదట ఆ జంట. ఈయన మేఘము అయితే పక్కన అమ్మ మెరుపు తీగ వలె ఉన్నదట. చక్కటి చంద్రకాంతి వంటి చిరునవ్వు కలిగినటువంటి వాడు. చెప్పుకున్నాం కదా, ఆయన నామమే మనకి మనస్సుకి శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది అని చెప్పి. అలానే చక్కగా ఆ నల్లటి శరీరానికి, ఆ నీలమేఘ శ్యామలమైనటువంటి శరీరానికి మూపున విల్లును ధరించినటువంటి వాడు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, విల్లును ధరించినటువంటి వాడు. చక్కగా తలపైన సూర్యుని వలె ప్రకాశం కలిగినటువంటి కిరీటం కలిగినటువంటి వాడు. అలాంటి మహారాజు యొక్క పుత్రుడైనటువంటి ఎవరండి? పుండరీక యుగము బోలు కన్నుల వాడు, తామర పువ్వుల్లాంటి కన్నులు కలిగినటువంటి వాడు. అంత మనోహరమైనటువంటి రూపం ఇంకెవరిదై ఉంటుంది? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ అనేటువంటి పదం ఏదైతే ఉందో, శ్రీరామ అనేటువంటి పదాన్ని మనం పలికితే 6 దేవతలు అనుగ్రహిస్తారటండి. 6 దేవతలు ఒకేసారి అనుగ్రహిస్తారట. త్రిమూర్తులు, లక్ష్మీదేవి, అలానే చక్కగా అమ్మ పార్వతి, సరస్వతి. వీళ్ళు ఒక్కసారిగా మనల్ని శ్రీరామ అనే ఒక్క పదం పలికితే చాలు అనుగ్రహిస్తారట. రా అని మనం నోరు తెరిచాము అనుకోండి, రా అని ఎప్పుడైతే నోరు తెరుస్తామో మన లోపల ఉన్నటువంటి పాపాలన్నీ కూడా బయటికి వచ్చి దహించబడతాయి. మా అంటే మనకి మోక్షాన్ని అందించేవాడు. అలాంటి బంగారు తండ్రి. ప్రతి ఇంట్లో పిల్లవాడిని కృష్ణుడిలా పెంచాలి అనుకుంటుంది తల్లి. ప్రతి యువతి రామచంద్రుడి లాంటి భర్త కావాలి అనుకుంటుంది. తల్లికి ముద్దు మురిపం ఇష్టం కాబట్టి కృష్ణయ్యలాగా తిరుగుతూ ఉండాలి అని కోరుకుంటుంది. అదే బిడ్డని ఒక అమ్మాయి ఇంటికి వస్తే వివాహం చేసుకోవాలి అంటే శ్రీరామచంద్రుడిలాగా ఉండాలి అనుకుంటారు. అలాంటి రామచంద్ర స్వామి వారి యొక్క వంశం ఎంత గొప్పది, చాలా గొప్పది. యయాతికి సంబంధించినటువంటి సంతానంలో ఏదైతే యయాతి శర్మిష్ఠ అనేటువంటి దంపతుల యొక్క కుమారుడైనటువంటి పురూరవుడు అనేటువంటి ఆయన యొక్క సంతానం వీళ్ళంతా. ఈ ఏదైతే మనం మొదలు చెప్పుకున్నాం, పరీక్షణ్ మహారాజుకి 7 రోజులు ఉంది నాయన నీకు సమయం. 7 రోజులంటే చాలా ఎక్కువ సమయం. పూర్వం ఖట్వాంగదుడు అనేటువంటి ఒక మహారాజు దేవతలతో యుద్ధం చేసి ఏదైనా వరం కోరుకోమని దేవతలు అడిగినప్పుడు నీకు 2 గడియల సమయం మాత్రమే జీవితకాలం ఉంది అన్నప్పుడు, ఈ 2 గడియల జీవితకాలంలో నేను వరాలు పొంది నేనేం చేసుకుంటాను, కాబట్టి నాకు సెలవిస్తే నేను కిందకి వెళ్ళి ఆ భగవన్ నామం చేసుకుని విష్ణు స్మరణ చేసుకుని ముక్తిని పొందుతాను అని చెప్పి 2 గడియలలో ఏదైతే భగవంతుడిని ప్రసన్నం చేసుకుని మోక్షాన్ని పొందారో అలాంటి ఖట్వాంగుని కుమారుడు అయినటువంటి దీర్ఘబాహువు. ఆ దీర్ఘబాహువు యొక్క కుమారుడు రఘువు. ఈ రఘువు పేరుతోటే రఘువంశము అని చెప్పి పిలుస్తారు. రాముడి యొక్క వంశాన్ని రఘువంశము అని పిలుస్తారు. అతని యొక్క కుమారుడు పృథుశ్రవుడు. రఘువు యొక్క కుమారుడు పృథుశ్రవుడు. ఈ పృథుశ్రవుని కుమారుడే అజుడు అండి. ఏదైతే అజమహారాజు ఉన్నారో ఆయన దశరథుని యొక్క తండ్రి. అంటే ఇప్పుడు రామచంద్ర స్వామి తాతగారి పేరేంటండి? అజమహారాజు. ఆయన యొక్క ముత్తాత గారు ఎవరైతే ఉన్నారో ఆయన పృథుశ్రవుడు. ఆయన ముని ముత్తాత గారు ఎవరైతే ఉన్నారో ఆయన రఘువు. ఇలా ఆ పరంపరలో వచ్చినటువంటి దశరథ మహారాజు గారికి అయోధ్య నగరం చాలా గొప్పగా పరిపాలన చేస్తూ ఉన్నారు.
ఈయనకి ముగ్గురు భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. మీ అందరికీ తెలిసినటువంటి విషయం. ఈ ముగ్గురు భార్యలు ఏదైతే చక్కగా సంతోషంగా ఈయన అంతఃపుర జీవితాన్ని గడుపుతూ రాజ్యపాలన చేస్తూ రాజ్యాన్ని చూస్తూ ప్రజలను కన్నబిడ్డల వలె చక్కగా చూస్తూ ఉన్నారు. అలా చూస్తూ ఉన్నటువంటి ఈయనకి అంతా బాగుంది, కానీ పుత్ర సంతానం లేదు. ఎన్ని భాగ్యాలున్నా కూడా ఆ సంతానము అనేది, ఆ లక్ష్మి, ఆ సంపద లేకపోతే ఎన్ని ఉన్నా కూడా నిరుపయోగంగా అనిపిస్తుంది. మరి మహారాజయ్యే తన తర్వాత రాజ్యం చేయడానికి, తన వంశ పరంపరని కొనసాగించడానికి ఒక పుత్రుడు కావాలి. కాబట్టి ఈయన యొక్క బాధను గ్రహించినటువంటి ఆయన గురువు గారైనటువంటి వశిష్ఠుడు వారు ఈయన చేత పుత్రకామేష్టి యాగం చేయించారండి. ఈ పుత్రకామేష్టి యాగం చేయించినప్పుడు ఆ పుత్రకామేష్టి యాగం చక్కగా అంతా చాలా బాగా జరిగిన తర్వాత ఆ యజ్ఞశాలలో నుంచి, ఆ యజ్ఞంలో నుంచి యజ్ఞ పురుషుడు అమృత బాణాన్ని ఏదైతే ధన్వంతరి తీసుకువచ్చారో అలా ఇక్కడ ఈయన ఒక పాయసం గిన్నెని తీసుకుని వచ్చారు. ఈ వచ్చినటువంటి పాయసం గిన్నెని చక్కగా దశరథ మహారాజు అందుకున్నారు. అందుకున్న తర్వాత పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. శుచులయ్యి పూజాది కార్యక్రమాలు భార్యలతో కూడి చక్కగా నిర్వహించారు. తర్వాత ఆ పాయసంలో సగభాగాన్ని కౌసల్యకి ఇచ్చారండి. పెద్ద భార్య అయినటువంటి కౌసల్యకి ఇచ్చారు. రెండవ భార్య అయినటువంటి సుమిత్రకి మిగిలినటువంటి పాయసంలో సగభాగాన్ని సుమిత్రకి ఇచ్చారు. ఇప్పుడు మూడవ భార్య అయినటువంటి కైకేయికి ఆ మిగిలినటువంటి పాయసంలో సగభాగాన్ని కైకేయికి ఇచ్చారు. అంటే ధర్మశాస్త్ర ప్రకారం ఎవరెవరికి ఎలా వంతు చేయాలి అనే దాని ప్రకారం ఇచ్చారు. ఇప్పుడు ఇంకొక సగం మిగిలింది కదా, సుమిత్ర చాలా ఆశగా చూసిందట ఆ పాయసం వంక. వెంటనే ఆమెకి ఇచ్చేశారు. ఆ పాయస ప్రభావం వలన, భగవంతుని ఆశీస్సుల వలన ఏదైతే శ్రీమన్నారాయణుడు ఈ భూమిపైకి రావడానికి ఒక మిష అనేది ఉన్నదో దానితోటి ఈ ముగ్గురు కూడా గర్భవతులయ్యారు. అయ్యి చక్కగా 9 మాసాలు, 9 మాసాలు నిండాయి. ఈ నిండినటువంటి ఏదైతే చక్కగా వీళ్ళు నిండుగా తిరుగుతూ ఉన్నారు అంతఃపురంలో. ఈ ముగ్గురు భార్యలను చూసి ఆనందపడుతూ ఉన్నాడు దశరథ మహారాజు. ఎన్నాళ్ళ నుంచో కోరిక ఆయనకి, వయసు బాగా పెద్దదైపోయింది, పుత్ర సంతానం లేదు అనేటువంటి బెంగతోటి ఉన్నటువంటి ఆయన భార్యలు అలా చక్కగా నిండు గర్భిణులలాగా అటు ఇటు తిరుగుతుంటే ఈయన అంతులేని ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ఒకానొక శుభముహూర్తంలో చైత్రమాసం శుద్ధ నవమి రోజున మధ్యాహ్నం ఏదైతే పునర్వసు నక్షత్రం 4వ పాదంలో ఉన్నదో ఆ సమయంలో సూర్యుడి యొక్క జన్మస్థానమైనటువంటి మేషరాశిలో సూర్యుడు ఉన్నప్పుడు, మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా చక్కగా ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు, మనస్కారకుడైనటువంటి చంద్రుడు తన చక్కగా మంచి యోగస్థానంలో ఉన్నప్పుడు రామచంద్రుల వారి జననం జరిగింది. రామచంద్రుల వారి జననం జరిగిన కొద్దిసేపటికి సుమిత్రకి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. కైకేయికి భరతుడు జన్మించారు. ఈ పుట్టినటువంటి పిల్లలని చూసి వశిష్ఠుల వారు వాళ్ళ యొక్క రాజగురువైనటువంటి వశిష్ఠుల వారు వారికి నామకరణం చేశారండి. చూడగానే ఆనందాన్ని చిందిస్తూ ఉన్నాడు. అసలు ఆ మొహం చూస్తేనే మన మనసులో ఉన్నటువంటి క్లేశాలన్నీ పోతాయని చెప్పుకున్నాం కదా నామం పలికితేనే. అలాంటిది ఆయన ముఖం చూడగానే చాలా ఆనందంగా అనిపిస్తుంది. కాబట్టి అందరినీ రమింప చేసేవాడు కాబట్టి ఈయన పేరు రామ అని పెట్టారు. అంటే అందరినీ ఆనందింప చేసేవాడు రాముడు. ఆయనను చూస్తే చాలట, ఇంకేం మనం ఏం చేయక్కర్లేదు, ఆయన చూస్తే చాలు, ఆ నామం, ఆ పేరు పలికితే చాలు, రమింప చేస్తూ ఉంటాడు కాబట్టి రామ అని పెట్టారు. తర్వాత మిగిలిన వాళ్ళకి భరత, శత్రుఘ్న, లక్ష్మణ ఈ పేర్లు పెట్టారు. ఈ పిల్లలు భరతుడితోటి ఎల్లప్పుడూ శత్రుఘ్నుడు ఉంటూ ఉంటాడు, రాముడితోటి ఎల్లప్పుడూ లక్ష్మణుడు ఉంటూ ఉంటాడు. రాముడి నీడ లక్ష్మణుడు, భరతుడి నీడ శత్రుఘ్నుడు. అన్నతమ్ములు నలుగురు చక్కగా గురుకుల విద్య అది అభ్యసించారు. అభ్యసించిన తర్వాత వీళ్ళు పట్టణానికి విచ్చేశారు, అయోధ్యకు వచ్చేశారు. వచ్చిన తర్వాత చక్కగా అంతా బాగుందండి. బాగున్న సందర్భంలో ఒకరోజు రాజదర్బారులో దశరథ మహారాజు కూర్చుని ఉన్నారు, సభ చేస్తూ ఉన్నారు. ఈ సభలోకి రివ్వును వచ్చేసారండి ఒక సుడిగాలిలాగా విశ్వామిత్ర మహర్షి. ఈ విశ్వామిత్ర మహర్షి వచ్చి రావడమే ఈ ఏదైతే దశరథుల వారు ఉన్నారో వారిని అడిగారట,
మహారాజా, నేను ఒక యజ్ఞం తలపెట్టాను. ఇది ఎప్పటి నుంచో చేయాలి అనుకుంటున్నాను. అయితే ఈ యజ్ఞము నేను ఎన్నిసార్లు మొదలుపెట్టినా కూడా పూర్తి అవ్వట్లేదు. దీన్ని అనేక రకాలైనటువంటి విఘ్నాలు కలిగించడానికి రాక్షస సమూహం వస్తూ ఉంది. కాబట్టి నీ బిడ్డ అయినటువంటి రాముడిని నాతోటి పంపిస్తే నేను నిర్విఘ్నంగా యజ్ఞాన్ని పరిసమాప్తం చేస్తాను, రాముడిని పంపించు అన్నారండి. ఏ తండ్రికైనా కూడా బిడ్డలు ఎంతైనా కూడా చిన్నపిల్లల్లానే అనిపిస్తారు. అప్పటికి రామచంద్ర స్వామికి 16 సంవత్సరాలు, అంతే, చాలా చిన్నాడు. కాబట్టి దశరథ మహారాజు ఆ మాట వినగానే అల్లాడిపోయారండి. లేక లేక కలిగారు. ఎన్నో నోములు ఎన్నో పూజలు చేసిన తర్వాత, గొప్పగా పుత్రకామేష్టి యాగం చేసిన తర్వాత దైవ ప్రసాదంగా స్వామి వచ్చారు. నా బిడ్డని పంపించడం అందున రామచంద్ర స్వామి అంటే దశరథ మహారాజుకి ఇక ప్రాణాలన్నీ ఆయన మీదే పెట్టుకుని బ్రతుకుతూ ఉంటారు. రాక్షసుల సంహారానికి ఈ చిన్న పిల్లాడిని ఎలా పంపిస్తాను అనుకున్నారు. అనుకున్న తర్వాత ఆయన విశ్వామిత్రుల వారికి చెప్పారు, మహర్షి, చిన్న పిల్లలు వీళ్ళు, ఇంకా ఆ పాలు కారే బుగ్గలు కూడా అలానే ఉన్నాయి, వీళ్ళని ఎలా పంపిస్తాను? నేను వస్తాను, బోలెడంతమంది సైనికుల్ని తీసుకుని నేను వస్తాను మీకు యాగరక్షణ చేయడానికి అని చెప్పి. ఎప్పుడైతే ఆ మాట విన్నారో విశ్వామిత్రుడికి మామూలుగానే కోపం ఎక్కువ. దుర్వాస మహర్షి లాగా ఈయనకు కూడా కొంచెం కోపం ఎక్కువ. ఈ మాట వినగానే, నేను అడిగింది రాముడిని, నువ్వు వస్తానంటున్నావు, నేను యాగం పరిరక్షణ చేసుకోలేకనా? నేను చేసుకోగలను కదా, కానీ యజ్ఞం ఏదైతే యాగ నిర్వహణలో ఉన్నటువంటి మహర్షులు ఉంటారో వాళ్ళ అస్త్ర శస్త్రాలు పట్టకూడదు. కాబట్టి అన్ని విధాలా సరి అయినటువంటి వాడు రామచంద్రుడు కాబట్టి రామచంద్రుడినే పంపించు అన్నారు. లేదంటే శాపానికి గురి అవుతావు అని చెప్పి. ఇక చేసేది లేక ఈయన వశిష్ఠుల వారిని చూశారు. వశిష్ఠుల వారు చెప్పారు, ఏం భయం లేదు దశరథ మహారాజా, వచ్చింది విశ్వామిత్రుడు, ఎంత గొప్ప మహర్షి ఆయన, అలాంటి ఆయనకి నీ బిడ్డల్ని అప్పగించడము అంటే శుభమే జరుగుతుంది, కానీ వారికి ఎటువంటి కీడు జరగదు. అసలు ఏ విధమైనటువంటి సంకోచం లేకుండా విశ్వామిత్రుడితోటి రాముడిని పంపించమన్నారు. ఇక రాముడు అంటే రాముడితో పాటు ఆయన బహిర్ప్రాణమైనటువంటి లక్ష్మణుడు బయలుదేరుతారు. ఇక వెంటనే రామలక్ష్మణుల్ని తీసుకొని ఈ విశ్వామిత్ర మహర్షి వెళ్ళారు. వెళ్తూ వెళ్తూ నదులు కొండలు పర్వతాలు దాటుకుంటూ ఈయన ఆ సిద్ధాశ్రమం ఎక్కడైతే ఉందో అటు ప్రయాణం చేస్తూ ఉన్నారు. దారి మధ్యలో చీకటి పడిన తర్వాత ఒక చోట వీళ్ళు విశ్రాంతి తీసుకున్నారు. ఉదయాన్నే స్వామి యొక్క నిద్రాకాలిక సౌందర్యాన్ని చూడాలి అని చెప్పి విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులు నిద్రిస్తున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి ఆ నిద్రాకాలిక సౌందర్యాన్ని చూసి ముగ్ధులైపోయి తన్మయులైపోయి ఆయన స్తోత్రం చేయడం ప్రారంభించారట. కౌసల్య సుప్రజ రామ సంధ్యా ప్రవర్తితే అని చెప్పి, అంటే ఓ కౌసల్య కుమారుడైనటువంటి రాముడా, సూర్యుడు వచ్చే సమయమైంది, నువ్వు సంధ్య వార్చేటువంటి సమయం కాబట్టి నీ ఏదైతే వంశమూల పురుషుడైనటువంటి సూర్య భగవానుడికి నువ్వు సంధ్య వార్చాలి కాబట్టి నిద్రలే అని చెప్పి ఆయన్ని గొప్పగా కీర్తిస్తూ నిద్రలేపారు. ఈ నిద్రలేచిన తర్వాత వీళ్ళు గంగలో స్నానాలు అవి చేశారు. చేసిన తర్వాత విశ్వామిత్ర మహర్షి వీళ్ళని తీసుకువచ్చారు. చూడండి, అంటే ఒక మహర్షి ఒక గురువుగా వచ్చి తీసుకువెళుతున్నారు అంటే వాళ్ళకి ఎన్నో వరాలు ఇవ్వడానికి. మహర్షులు చేసేటువంటి తపస్సులు యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ స్వార్థానికి వినియోగించుకోరు, ఈ లోక కళ్యాణానికే వినియోగిస్తారు. ఎవరైతే లోక కళ్యాణానికి అర్హులైనటువంటి వారు ఉంటారో వారి తపస్సునంతా వాళ్ళకి దారపోస్తారు. ఇక్కడ ఏదైతే విశ్వామిత్ర మహర్షి వీళ్ళిద్దరూ చక్కగా స్నానాలు చేసి సంధ్యావందనం అంతా అయిపోయిన తర్వాత బల అతి బల అనేటువంటి ఒక విద్యని రామలక్ష్మణులిద్దరికీ బోధించారండి. బల అతి బల ఇదేంటయా అంటే ఆకలి దప్పులు ఉండవు. ఈ మంత్రాన్ని ప్రయోగించినప్పుడు ఎంత కాలమైతే వీళ్ళు ఈ మంత్రాన్ని ప్రయోగం చేసుకుంటారో అంతకాలం వీళ్ళకి ఆకలి దప్పులు అనేవి ఉండవు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి నిద్ర అనేది రాదండి. ఆకలి దప్పులు ఉండవు, నిద్ర అనేది ఉండదు. నిద్రని జయించుతారు, ఆకలి దప్పుల్ని జయించగలుగుతారు. అలాంటి దివ్యమైనటువంటి 2 మంత్రాలను ఉపదేశం చేశారు. దానితో పాటుగా జృంభృక అనేటువంటి అస్త్రాలను కూడా ఈయన విశ్వామిత్రుడు ఎంతో తపస్సు చేసి సంపాదించినటువంటి అస్త్రాలను కూడా రామచంద్ర స్వామికి చక్కగా సమర్పించారు. తర్వాత వీళ్ళు వెళ్తూ ఉన్నారు. ఏదైతే విశ్వామిత్ర మహర్షి యొక్క ఆశ్రమం దగ్గరికి వెళుతూ ఉన్నారో వెళుతూ ఉండగానే పెద్ద గాలి దుమారం వచ్చిందట. పెద్ద గాలి దుమారం
ఆ గాలి దుమారం నుంచి వీళ్ళు తప్పించుకొని కళ్ళు తెరిచేలోగా ఎదురుగా పెద్ద కాటుక కొండ లాంటి ఒక శరీరం, ఆమె రాక్షసి తాటకి. ఈ తాటకి వచ్చేసిందండి. వచ్చి రావడమే, ఈమె ఒక యక్షిణి అండి, రాక్షసి కూడా కాదు, యక్ష స్త్రీ ఈవిడ. ఈమె వచ్చి రావడమే ఇక యజ్ఞశాల అంతా కూడా అతలాకుతలం చేసేసింది. అక్కడ రక్త మాంసాలు, రకరకాలైనటువంటి వ్యర్థాలు అన్నీ కూడా అపవిత్రం చేస్తుంది, అశౌచం చేస్తూ ఉన్నదనమాట. రామచంద్ర స్వామి ఆ మూర్తిని చూశారు, ఆ ఆకారాన్ని చూశారు. చూసిన వెంటనే విశ్వామిత్రుల వారు చెప్పారు, రామ అదే తాటకి, సంహరించు అని చెప్పారు. ఈయన బాణం తీశారు, ఎక్కువ పెట్టారు, కానీ వదలడానికి సందేహిస్తూ ఉన్నారు. లక్ష్మణుడు అడిగాడు, అన్నా ఎందుకు సందేహిస్తున్నావు అని చెప్పి. లక్ష్మణ, ఎదురుగా ఉన్నది ఒక స్త్రీ కదా, స్త్రీ హత్య దోషం కదా అని చెప్పి. అప్పుడు విశ్వామిత్రుల వారు చెప్పారు, రామచంద్ర, ఎదురుగా ఉన్నది నువ్వు స్త్రీ అనుకుంటున్నావు, కానీ 1000 ఏనుగుల బలం కలిగి అనేక మంది పురుషుల యొక్క శక్తి కలిగినటువంటిది ఆ రాక్షసి. 10 మందికి హాని చేసేటువంటిది ఏదైతే ఉందో అది స్త్రీ అయినా పురుషుడైనా సరే త్రుంచి వేయవలసిందే. కాబట్టి నీకు వేరే సందేహం వద్దు, నీకు స్త్రీ హత్యాపాతకం అంటదు, కాబట్టి ఈమెని నువ్వు హతమార్చు అన్నారు. వెంటనే ఈయన ఆ బాణాన్ని వదిలారండి. వదలడమే ఆ బాణం ఆ తాటకి తగిలింది. ఎప్పుడైతే తాటకి బాణం తగిలిందో వెంటనే అది అంత పెద్ద ఆకారం ఒక్క పెట్టున కుప్ప కూలిపోయింది. విశ్వామిత్రుల వారు చక్కగా మెచ్చుకున్నారు, రామచంద్ర, ఒక్క బాణంతోటే అంత గొప్పదైనటువంటి రాక్షసిని సంహరించావు అని చెప్పి. ఇంతలోకి వీళ్ళు ఆశ్రమం దగ్గరికి వెళ్ళారు. ఈయన హోమం దగ్గర యజ్ఞం చేయడానికి విశ్వామిత్రుల వారు కూర్చున్నారు. ఆ కూర్చున్న వెంటనే పైనుంచి వచ్చేసారండి ఇంకొక 2 రాక్షసులు, మారీచుడు, సుబాహు అని చెప్పి. రామచంద్రుడు ఇంకొక బాణం వేసి సుబాహుని హతమార్చారు. ఇక వేరే బాణం వేసి వాయువ్యాస్త్రం లాంటిది వేశారు. వేసేసరికి ఈ బాణం వెళ్ళి ఏం చేసిందయ్యా అంటే ఆ మారీచుడిని లాక్కుని వెళ్ళిపోయింది. ఎటు వెళ్ళిపోయాడో తెలియదు. ఆ బాణం ఆయన్ని లాక్కుని వెళ్ళిపోయింది. లక్ష్మణుడు అడిగాడు, అదేంటి మా అన్నగారు వేసిన బాణం అలా వెళ్ళిపోతుంది అన్నప్పుడు విశ్వామిత్రుల వారు చెప్పారు, ఆ రాక్షసుడు ఎక్కడో ఒక చోట జీవించి ఉంటాడు, కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఒక కన్ను వాడి పైన వేసి ఉండాలి, పగ ఉంటుంది కదా, కాబట్టి వాడి పైన ఒక కన్ను వేసి ఉండాలి, జాగ్రత్త అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇదంతా అయిపోయింది. యజ్ఞం చక్కగా సంపూర్ణమయ్యింది. అంతా అయిపోయిన తర్వాత విశ్వామిత్రుల వారు రామచంద్ర స్వామితో కూడి పర్ణశాల దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు వీళ్ళంతా. యజ్ఞం అయిపోయిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళంతా ఇలా కూర్చొని ఉన్నారో అటుగా కొంతమంది సైనికులు భటులు వస్తూ ఉన్నారట. ఆ భటులు వస్తూ రామచంద్ర స్వామిని చూసి వీళ్ళ దగ్గరగా వచ్చారు. వచ్చిన తర్వాత మా విశ్వామిత్రుల వారు అడిగారు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎవరు మీరు, ఈ అడవిలో ఎందుకు తిరుగుతున్నారు అని చెప్పి. వాళ్ళు ఆ భటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారు, మేము మిథిలా చక్రవర్తి ఏదైతే జనక మహారాజు ఉన్నారో ఆయన యొక్క భటులము. ఆయన కుమార్తె అయినటువంటి సీతకి స్వయంవరం ప్రకటించారు. ఆ స్వయంవర ప్రకటన మేము అన్ని దేశాలలోనూ చెప్పడానికి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఈయన ఈ బాలుడిని చూస్తే ముగ్ధ మనోహరంగా ఉన్నాడు, కాబట్టి ఈయన్ని చూసి వెళదామని ఇటు వచ్చాము అన్నారు. విశ్వామిత్రుడు నవ్వుకున్నారు. సరే రామచంద్ర, మరి ఏం చేద్దామన్నారు. లక్ష్మణుడు విన్నారు ఆ మాట. వెళ్దాం గురువు గారు, మనం మిథిలకు వెళదామన్నాడు. అంటే స్వయంవరం జరుగుతుంది, ఇక్కడ అన్నగారికి ఏదైనా మేలు జరుగుతుందేమో అని చెప్పి వెళదామని చెప్పారు. ఎప్పుడైతే స్వామి వెళదామని చెప్పారో ఇక ముగ్గురు కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారండి. మిథిలకి వెళుతూ ఉన్నారు. రథాలు లేవు, గుర్రాలు లేవు, మహారాజు పిల్లలు, పరమ సుకుమారులు, చిన్న వయసులో ఉన్నటువంటి వారు. వీళ్ళు గురువు గారు చెప్పేటువంటి ఏదైతే చక్కటి కథా కాలక్షేపాలు ఉన్నాయో వాటిని వింటూ కాలక్షేపం చేస్తూ వెళుతున్నారండి. కాలక్షేపము అంటే మనం ఇంతకుముందు ప్రవచనం చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం, కాలక్షేపము అంటే టైం పాస్ కాదు. కాలక్షేపము అనే దానికి కాలుడు అంటే భగవంతుడు, భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలని ఈ జీవుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి కావలసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి మనం సమయాన్ని వెచ్చించడం కాలక్షేపం. ఇది కాలక్షేపం, సద్గోష్ఠి.
అలా గురువు గారు వారికి ఏ మాత్రము విసుగు తెలియకుండా ఆ నడిచేటువంటి శ్రమ తెలియకుండా చక్కగా కాలక్షేపం చేస్తూ పురాణ కథలు అన్నీ చెప్తూ వాళ్ళని తీసుకుని వెళుతూ ఉన్నారు. ఇక కొంత దూరం వచ్చేసరికి ఇంకెంత దూరం గురువు గారు అన్నాడు లక్ష్మణ స్వామి. అంటే సుకుమారులు కదా, చిన్నపిల్లలు. వెంటనే ఆయన అన్నారు, అదిగో కనిపిస్తున్నటువంటి జెండాలు కనిపిస్తూ ఉన్నాయి కదా, అదే మిథిలా నగరం, మనం దగ్గరికి వచ్చేసామన్నారు. వెళ్ళారు. వీళ్ళు అలా వెళ్ళేసరికి రామచంద్రస్వామి యొక్క సౌందర్యం ఎలాంటిదంటేనండి, పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అంటారు. ఈయన కృష్ణయ్య లీలలను చేసి మోహితులను చేస్తాడు, మాయలు చేస్తాడు. రామచంద్రస్వామి యొక్క రూపం ఎలాంటిదంటే మాయా మానుష విగ్రహం అన్నమాట. ఈయన యొక్క రూపాన్ని చూస్తేనే మోహంలో పడిపోతాం. ఈయన ఏ మాయలు చేయనవసరం లేదు, ఏ లీలలు చేయనటువంటి అవసరం లేదు, ఎలాంటి అద్భుతాలు చూపించాల్సిన అవసరం లేదు. ఈయన యొక్క రూపమే మాయలోకి మనల్ని పడేస్తుంది. పురుషులకు కూడా అబ్బా ఎంత సౌందర్యంగా ఉన్నాడు ఈయన అనిపించేట్లుగా ఉంటుందట ఆయన యొక్క సౌందర్యం. అలాంటి సౌందర్యాన్ని ఇక్కడ పుర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. గమనిస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ పురకాంతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రామచంద్ర స్వామిని చూసి, అరే ఇక్కడ అయోధ్య నుంచి దశరథ మహారాజు కుమారులట ఏం చేస్తున్నారు, ఎంత అందంగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు, ఆ అందాన్ని మనం తనివి తీరా చూడాల్సిందే అని చెప్పి ఒక్కొక్క ఆమె జడ వేసుకుంటూ ఆ జడని మధ్యలోనే వదిలేసి అలానే విరబోసుకుని వచ్చేస్తుందట. ఒక్కొక్క ఆమె తిలకం దిద్దుకుంటూ ఆ తిలకాన్ని ముఖాన నుదురుకు పెట్టుకుంటుందో ముక్కుకు పెట్టుకుంటుందో తెలియకుండా అలా మొహమంతా పులుముకొని వచ్చేస్తుందట. అంటే వాళ్ళు వచ్చే కంగారులో ఏం చేస్తున్నారో తెలియకుండా అందరూ కూడా రామచంద్ర స్వామి దర్శనం కోసం చక్కగా వచ్చేసి నుంచుని చూస్తూ ఉన్నారటండి. ఈ కోలాహలం అంతా కూడా లోపల ఉన్నటువంటి మహారాజుకు తెలిసింది. వాళ్ళ యొక్క ఏదైతే రాజగురువు ఉన్నారో శతానందుల వారు, ఆయన ఇక్కడికి వచ్చారు. వచ్చి విశ్వామిత్రుడు మహర్షిని ఆయన శిష్యులైనటువంటి రామలక్ష్మణుని తోడుకుని లోపలికి వెళ్ళారు. ఈ శతానందుల వారు ఎవరయ్యా అంటే గౌతమ మహర్షి యొక్క కుమారుడు. గౌతమ మహర్షి అంటే మనకి మధ్యలో వీళ్ళు వచ్చేటప్పుడు ఏదైతే మిథిలా నగరానికి వస్తూ ఉన్నారో వచ్చేటప్పుడు దారిలో రామచంద్ర స్వామి కాలు తగిలి ఒక రాయి స్త్రీగా మారిందట. ఆమె అహల్య. ఆమెకు ఏదైతే భర్త అయినటువంటి గౌతముడు ఇచ్చినటువంటి శాపం ఉన్నదో ఆ శాపవశాత్తు ఆమె అక్కడ రాయిగా పడి ఉంది. నీకు ఎప్పుడైతే దశరథ మహారాజు పెద్ద కుమారుడైనటువంటి శ్రీరామచంద్రుడు అంటే శ్రీమన్నారాయణుడు శ్రీరామచంద్రుడికి అవతారం దాల్చి వస్తారు, ఆయన పాద స్పర్శ తగిలిన వెంటనే నీకు శాప విముక్తి కలుగుతుంది అని చెప్పి భర్త చెప్పారు. అలా ఆమెకు శాప విమోచనం చేసి వీళ్ళు వచ్చారు. ఇక్కడ వచ్చి రాగానే రాజగురువు అయినటువంటి శతానందుల వారు వీరిని తోడుకుని వెళ్ళారని. వెళ్ళిన తర్వాత మొత్తం పరిచయ కార్యక్రమాలు అన్నీ అయిపోయాయి. వీళ్ళు చక్కగా వీళ్ళకి ఇచ్చినటువంటి విడిదింటిలో కూర్చున్నారు. విడిదింటిలో కూర్చున్న తర్వాత అంతా అయిపోయింది. సభని ప్రారంభం చేశారు. అంటే స్వయంవరం ప్రారంభం చేశారు. ఎప్పుడైతే స్వయంవరం ప్రారంభం చేశారో రాజాది రాజులు, వీరాది వీరులు, సూరాది సూరులు, గొప్ప గొప్ప వాళ్ళు, బలవంతులు, రాక్షసుల్లో ఉన్న వాళ్ళు వచ్చారు. అన్ని రకాలైనటువంటి జాతుల వాళ్ళు వచ్చారు. ఆ ప్రాంగణం అంతా కూడా బాగా చాలా కోలాహలంగా ఉంది అన్నమాట. మరి సీత సౌందర్యం అలాంటిది. తల్లి ఎంత సౌందర్య రాశి అంటే సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి కదా. ఆ తల్లిని వరించాలి అంటే వాళ్ళంతా కూడా ఎంత అదృష్టం పెట్టుబట్టి ఉండాలి. సో వాళ్ళంతా చాలా కోలాహలంగా విచ్చేశారు. వాళ్ళ యొక్క దర్పాన్ని చూపించడానికి, రాజసాన్ని చూపించడానికి వచ్చేసారు. ఈ వచ్చినటువంటి వీళ్ళంతా కూడా కూర్చొని ఉండగా జనక మహారాజు సభ చేశారు. ఒక 10,000 మంది సైనికులు ఒక పెట్టెను మోసుకువచ్చారండి. 10,000 మంది సైనికుల చేత ఒక పెట్టె మోసుకురాబడింది ఆ సభా ప్రాంగణంలోకి. వచ్చి రాగానే దాన్ని ఓపెన్ చేశారు. చేయగానే దానిలో ఒక పెద్ద విల్లు ఉంది, శివుని యొక్క విల్లు. ఈ విల్లు ఏదైతే ఉందో దీనిని చూపించారు జనక మహారాజు. అక్కడ ఉన్నటువంటి అందరికీ చూపించారు. చూపించి ఒకటే అనౌన్స్ చేశారు, ఏదైతే నేను ముందుగా చెప్పినట్లుగా ఈ శివధనస్సును ఎక్కుపెట్టిన వారికి, ఎత్తిన వారికి
నా కుమార్తె అయినటువంటి సీతని ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి. ఓ అంతే కదా అనుకున్నారు కొందరు రాజులు. బలాన్ని చక్కగా చూపించుకున్నారు. వాళ్ళు జబ్బలు చరుచుకున్నారు, దట్టీలు తీశారు. లేచి వచ్చారు ఒక ఆయన. దాన్ని పట్టుకొని లేపడానికి ప్రయత్నించేటువంటి ప్రయత్నంలో గట్టిగా పట్టుకొని ఊతం ఇవ్వడానికి ఇలా అనేసరికి వెనక పట్టేసిందండి. ఇక నడుము పని చేయడం మానేసింది. ఆయన అలా వచ్చేసరికి సభా ప్రాంగణం అంతా నవ్వుతూ ఉన్నారట. ఇక ఈయన మొహం వేళ్లాడేసుకుని వచ్చి పక్కన కూర్చున్నారు. ఇంకొక ఆయన నువ్వు లేపలేకపోయావు, నేను వెళ్తాను చూడు అని చెప్పి ఇంకో దేశపు రాజు వచ్చారు. ఆయన వచ్చి ఇంకా గొప్పగా దాన్ని ఎత్తడానికి ప్రయత్నించారు. ఎప్పుడైతే ఆయనకు కూడా ముందాయనైతే కనీసం ఆ పైనుంచి అన్నా పడ్డారు, ఈయనైతే శాంతం పెట్టలోనే పడిపోయారట. ఆయన్ని లేపడానికి ఇంకొక నలుగురు వచ్చి ఆయన్ని లేపి పక్కన పెట్టారు. ఇలా వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నిస్తూ ఆ ప్రయత్నము సఫలం అవ్వకపోయేసరికి ఆక్రోశంతో, ఉక్రోషంతో, కోపంతో, బాధతోటి, సిగ్గుతోటి జనక మహారాజుని నిందించడం మొదలుపెట్టారండి. మానవ మాత్రులకి వీలు కానటువంటి పరీక్ష పెట్టి ఎవరిని నవ్వుల పాలు చేయడానికి నువ్వు ఈ పరీక్ష పెట్టావు? అసలు నీ కుమార్తెకి నువ్వు ఇక వివాహం చేయగలవా? ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి రాజులు అందరం వచ్చాము, ఎవరము ఎత్తడానికి సాధ్యం కావట్లేదు, సాధ్యం కాని దానిని స్వయంవరంలో పెట్టవచ్చా అని చెప్పి వీళ్ళంతా కూడా జనక మహారాజు పైన చాలా కోపంగా ఉన్నారు. ఇదంతా చూస్తూ ఉన్నారు ఒక పక్క నుండి విశ్వామిత్ర శిష్యులు రామలక్ష్మణులు. చూస్తూ చూస్తూ విశ్వామిత్రుల వారు రామచంద్ర స్వామిని చూశారట. రామా, ఒకసారి ప్రయత్నిస్తావా అని చెప్పి. ఓ గురువు గారు, మీ ఆజ్ఞ అయితే ఎందుకు ప్రయత్నించను అన్నారట. గురువాజ్ఞ అయ్యిందండి. గురువు ఆశీస్సు పొందారు. గురువాజ్ఞ అయ్యింది. వెంటనే వెళ్ళారు స్వామి. అందరూ అలా చూస్తూనే ఉన్నారు. ఏదైతే ఒక పెద్ద ఏనుగు తామర తూడుని ఎలా అయితే తన తొండంతో అవలీలగా ఎత్తుతుందో అలా దీర్ఘబాహువులు కలిగినటువంటి నాజానుబాహుడు కదా, దీర్ఘబాహువులు కలిగినటువంటి రామచంద్ర స్వామి ఆ వింటిని ఎడమ చేతితో ఇలా ఎత్తారటండి. ఎత్తి దాని వింటి కొనకి నారిని సంధించడానికి ఈ తాడును కట్టి దానిని టైట్ చేయడానికి లాగబోయేసరికి అది ఫెళ్ళున విరిగిపోయింది. ఎప్పుడైతే ఫెళ్ళున విరిగిందో ఆ శబ్దానికి, అది చేసినటువంటి ధ్వనికి పైన ఉన్నటువంటి 7 లోకాలు, కింద ఉన్నటువంటి 7 లోకాలు, మొత్తం భూలోకంతో కలిపి 14 లోకాలు అన్నీ కూడా దద్దరిల్లిపోయాయట. ఆ సభా ప్రాంగణంలో ఉన్న అందరికీ కూడా ఒక్క క్షణం ఈ చెవులు పనిచేయడం ఆగిపోయాయి. ఎవరెవరికి పని చేయడం చక్కగా ఉన్నారు అంటే దాని శబ్దానికి ఏమాత్రం ఇబ్బంది పడకుండా జనక మహారాజు, రామలక్ష్మణులు, విశ్వామిత్రుడు, సీతాదేవి వీరు 6గురికి మాత్రం ఆ శబ్దం చాలా పరమానందాన్ని కలిగించింది. మిగిలిన వాళ్ళకి ఆ శబ్దం చాలా భయాన్ని కలిగించింది. అలా ఆ శివధనుస్సుని చక్కగా ఎత్తిన తర్వాత, దాన్ని భంగం చేసిన తర్వాత ఈయన పక్కన పెట్టేసి వచ్చారు. జనక మహారాజు పరమానందంగా తన పక్కనే ఒక మెరుపు తీగలా ఉన్నటువంటి తన కుమార్తె అయినటువంటి సీతని తీసుకుని వచ్చారు. తల్లి మెడలో చక్కటి పువ్వులతోటి చేసినటువంటి వరమాల ఉంది. మొన్న చెప్పుకున్నాం లక్ష్మీనారాయణుల కళ్యాణం. ఇక్కడ క్షీరసాగర మదనంలో ఏ విధంగా అయితే లక్ష్మీనారాయణుల యొక్క కళ్యాణం జరిగిందో అలా జనక మహారాజు తల్లి సీతని తీసుకుని వచ్చి రామచంద్ర స్వామి మెడలో వరమాల, ఏదైతే స్వయంవరంలో గెలిస్తే వేయవలసినటువంటి ఆ మాల ఉన్నదో ఆ మాల వేయించారండి. అందరూ కూడా ఆనందపడిపోయారట. చాలా గొప్పగా విశ్వామిత్రుడు తన యొక్క ప్రియమైనటువంటి శిష్యుడికి అంత గొప్ప తల్లి వరంగా దొరకడం అనేది ఆయనకి చాలా ఆనందమైనటువంటి విషయం. ఆయనకి తెలియనటువంటి విషయం కాదు. ఒక రాక్షసులు అనేటువంటి మిషన్ పెట్టి ఆయన ఇలా తీసుకుని వచ్చారన్నమాట. ఇదంతా చూసిన తర్వాత జనక మహారాజుతో అంటూ ఉన్నారు, జనక మహారాజా, సీతాదేవిని రామచంద్ర స్వామికి ఇచ్చారు కదా అన్న తర్వాత జనక మహారాజు పక్కనున్నటువంటి లక్ష్మణుడిని చూస్తే కూడా వదలబుద్ధి కావట్లేదు, కాబట్టి నాకు ఒక కుమార్తె ఉన్నది ఊర్మిళ, ఊర్మిళను కూడా లక్ష్మణుడికి ఇద్దామనుకుంటున్నాను అని చెప్పి ఆమెని పిలిపించారండి. ఇక ఏదైతే వీళ్ళ ఇద్దరి పెళ్లి కబురుని చక్కగా ఒక ఆహ్వాన పత్రిక పైన రాయించి, శుభలేఖ రాయించి దానిని దశరథ మహారాజుకు పంపించే ముందు తన తమ్ముడు
జనక మహారాజు గారి యొక్క తమ్ముడికి 2 కుమార్తెలు ఉన్నారు, మాండవి, శృతకీర్తి. వాళ్ళిద్దరినీ కూడా భరత శత్రుఘ్నులకి ఇవ్వాలి అని చెప్పి ఒక నిర్ణయం చేసుకుని విశ్వామిత్రుల వారి ఆమోదం పొంది ఆ విషయాన్ని కూడా దశరథ మహారాజుకి ఉత్తరం రాసి పంపించారు. ఇటు తన తమ్ముడి దగ్గరికి కూడా ఒక ఉత్తరం రాసి కుమార్తెలను తోడుకుని రమ్మని పంపించారు. అలా వచ్చిన తర్వాత ఒక శుభముహూర్తం చూసి వీళ్ళందరికీ కూడా నలుగురికి కూడా చక్కగా వివాహం చేశారండి. ఆ వివాహం జరిగేటువంటి సందర్భంలో ఏదైతే మిథిలా నగరంలో ఉన్నటువంటి పుర ప్రజలందరూ కూడా అదేదో రాజుగారు అమ్మాయి పెళ్లిలే మనకెందుకు అన్నట్లుగా లేరట. ప్రతి ఇల్లు కూడా తమ ఇంట్లో పెళ్లిలాగా ఇంటిని అలంకారం చేసుకున్నారు, ఇంటి ముందు అలంకారం చేసుకున్నారు, వాళ్ళు అలంకరించుకున్నారు, వాళ్ళంతా కూడా ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అలాంటి సందర్భంలో సీతారాముల కళ్యాణం జరిగిందండి. జరిగిన తర్వాత జనక మహారాజు క్షత్రియ వంశ ఆచారం ప్రకారం ఆమెకి ఇవ్వవలసినటువంటి ఆరణం ఏదైతే ఉందో కట్న కానుకలన్నీ ఇచ్చి పెద్ద పెద్ద రథాలలో వాళ్ళని దాసీజనాన్ని, నగలని, ఇక విలువైనటువంటి బహుమతులని అన్నిటినీ ఇచ్చి పంపిస్తూ ఉన్నారండి. ఇలా వీళ్ళు వెళుతూ ఉన్నారు. ఈ వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో అరణ్య మధ్యలోకి వచ్చారు. వచ్చేసరికి ఒక్కసారిగా ఒక పెద్ద కేక వినిపించిందట, ఒక పెద్ద పిలుపు. ఎవర్రా రామా అంటే ఇక్కడ రాముడిని, భార్గవ రాముడిని నేను ఉండగా ఇంకొక రాముడు ఎవరు అని చెప్పి ఒక పెద్ద కేక వినిపించిందండి. దశరథ మహారాజుకి కంగారు వచ్చేసింది, పై ప్రాణాలు పైనే విలవిల్లాడిపోయాయి. రామచంద్రస్వామి పిల్లలు రామలక్ష్మణులు, శత్రుఘ్నుడు, భరతుడు అందరూ కూడా నూతన వధూవరులు. ఏదైతే క్షత్రియులందరినీ కూడా సంహరించాలి అని చెప్పి దండయాత్రలు చేస్తూ క్షత్రియుల్ని సమూలంగా నాశనం చేయాలని కంకణం కట్టుకున్నటువంటి పరశురాముడు ఉన్నారు, ఆయన వచ్చేసారండి. పరశురాముడు అవతారం చాలించవలసినటువంటి సమయం. ఒక రాముడు వచ్చాడు అంటే ఇంకొక రాముడు అవతారం చాలించాల్సినటువంటి సమయం. ఆయన వచ్చేసారు. పరశురాముడు ఈ రఘురాముడి దగ్గరికి వచ్చేసారు. భార్గవరాముడు వచ్చి రావడమే, ఎవరు నా యొక్క గురువులైనటువంటి ఆ మహాదేవుని యొక్క ధనస్సుని భంగం చేసినది ఎవరు, ఎవరో చెప్పమని చెప్పి ఆయన చాలా పరమ రౌద్రంగా, ఎందుకంటే పరశురాముడు అంటేనే మహారౌద్రం అండి. ఆయన యొక్క అవతార విశేషమే అది. ఆయన యొక్క అవతార విశేషం ఏదైతే భూప్రపంచంలో క్షత్రియుల యొక్క ఆగడాలు ఎక్కువైపోయి విపరీతమైనటువంటి సాధువులను హింసించడం మొదలయ్యిందో అప్పుడు జమదగ్ని మహర్షికి ఈ పరశురాముడు జన్మించారండి. రేణుకామాతకి జమదగ్ని మహర్షికి ఈ పరశురామ జననం జరిగింది. ఈయన ఏంటి అంటే సాధువులను రక్షించాలి, క్షత్రియులందరినీ కూడా హతమార్చాలి అని చెప్పి దండయాత్రలు చేసి భూమిని మొత్తం 27 సార్లు మొత్తం పైనుంచి కిందికి తిరిగి వెతికి పట్టుకొని క్షత్రియులన్న వారిని అందరినీ కూడా సమూలంగా నాశనం చేసినటువంటి ఆయన ఆ సమూలంగా నాశనం చేసే సందర్భంలో కొందరు దాసదాసీ జనం చేత ఒక్కొక్క ఇంటిలో ఒక చిన్న పిల్లాడిని చాటున మాటున పెంచితే కొన్ని ఉత్తమమైనటువంటి రాజవంశాలు నిలబడ్డాయి అన్నమాట. అలా నిలబడిన వాటిలో దశరథ మహారాజు వంశం ఒకటి. వీళ్ళ తాత ముత్తాతల్లో ఒక ఆయనని అలా కాపాడి ఉంచారు. అలా ఉంచిన తర్వాత ఆయనకు జరిగినటువంటి సంతానంలో కట్వాంగదుడు, తర్వాత వచ్చినటువంటి వీళ్ళంతా అన్నమాట. ఇక్కడ ఆ పరశురాముడు వచ్చేసారండి. వచ్చి రావడమే ఆయన యొక్క అరుపుకి ఇక ప్రళయం వచ్చిందా అన్నట్లుగా ఉంది ఆ శబ్దం. ఇక దశరథ మహారాజు వచ్చేసారు, మ్రొక్కారు, దండం పెట్టుకున్నారు, క్షమించమన్నారు, వదిలేయమన్నారు. పిల్లాడు తెలియక చేశాడన్నారు, పసుపు బట్టలతో ఉన్నాడు, క్షమించి వదిలేసేయమని చెప్పి, అంటే తండ్రి ప్రేమను చూపిస్తూ ఆయన అనేక రకాలుగా అభ్యర్థన చేస్తూ ఉన్నారు. రామచంద్రస్వామి చూశారు, చూసి నవ్వుతూ ఉన్నారు. లక్ష్మణుడు మరి కొంచెం ఆదిశేషుడు అంశ కదండి, ఈయన కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది, కొంచెం ఏంటి బాగా ఉంటుంది. అందున అన్నగారి జోలికి ఎవరైనా వచ్చారు అంటే ఇక వారి అంత తేల్చేదాకా వదిలిపెట్టాడు లక్ష్మణుడు. అలాంటి లక్ష్మణుడికి రాముడా ఎవరు, నువ్వు ఈ రాముడు ఎవరు అని చెప్పి అనేసరికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. అసలు నువ్వెవరో చెప్పన్నాడు. అనేసరికి ఆయనకి విపరీతమైన కోపం వచ్చేసింది పరశురాముడికి. వెంటనే రాముడు శాంతించు లక్ష్మణ, నేను మాట్లాడతాను అని చెప్పి తమ్ముడిని శాంతపరిచి పక్కకు పంపించి
ఈయన అడుగుతూ ఉన్నారు. ఈయన ఎప్పుడైతే నేనే రాముడిని, దశరథ మహారాజు యొక్క పెద్ద కుమారుడిని, చెప్పండి ఏంటి అని చెప్పి అంటే, ఈయన నువ్వు శివుడి యొక్క ధనస్సుని భంగం చేసావట కదా, అది పరమ పవిత్రమైనటువంటిది, అటువంటి దానిని భంగం చేసావు, నువ్వు అంత బలవంతుడైతే నా ధనస్సును ఎత్తి చూపించు అన్నారట. సరే, శివుడి ధనస్సును ఎత్తి చూపించినప్పుడు మరి విష్ణు ధనస్సును కూడా ఎత్తాలి కదా. వెంటనే మరి పరశురాముడు అంటే విష్ణువు, ఆయన దగ్గర ఉండేది విష్ణు ధనస్సు. సో ఆ ధనస్సుని చాలా అవలీలగా ధరించారట స్వామి. మరి ఆయనే కదా శ్రీమన్నారాయణుడు. ఎప్పుడైతే ఈ పరశురాముడి యొక్క ధనస్సుని రామచంద్ర స్వామి ధరించి ఎక్కువ పెట్టారట, తన అమ్ముల పొదలో నుంచి ఒక బాణాన్ని తీసి ఎక్కువ పెట్టారు. ఎక్కువ పెట్టేసరికి పరశురాముడికి అర్థమైపోయింది, ఇక వచ్చింది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే, నా అంశ ఇంకా తెరమరుగు కావలసి ఉంది అని ఆయన గ్రహించారు. గ్రహించిన తర్వాత ఆయన రాముడిని స్తోత్రం చేశారు. చేసిన తర్వాత రామచంద్ర స్వామి చెప్పారట, నా అమ్ముల పొదలో నుంచి వచ్చినటువంటి బాణం దేన్నో ఒక దాన్ని తాకకుండా వెళ్ళదు, కాబట్టి ఎక్కడ వేయమంటావు, ఎక్కడ వేయమంటావు చెప్పు అన్నారట. వెంటనే పరశురామ మహర్షి చెప్పారు, నేను ఇన్ని యుగాలుగా ఇన్ని జన్మలుగా చేస్తున్నటువంటి తపస్సు ఉంది కదా, ఈ తపస్సు అంతా కూడా ఈ భూమిపై నుంచి వినువీధికి మెట్లుగా ఉంది. అంటే ఈయన కావాలన్నప్పుడల్లా వెళ్ళి వస్తూ ఉండొచ్చు, పైకి కిందకి వెళ్ళి వస్తూ ఉండొచ్చు, దానిపైన ప్రయోగించుకోమన్నారు. ఎప్పుడైతే రామచంద్ర స్వామి ఆ మాట విన్నారో బాణాన్ని వదిలారండి. ఇక పరశురాముడికి ఇంకెక్కడా కూడా ప్రదేశం లేదు, నిలువ నీడు లేదు, ఈ క్షేత్రంలో ఎక్కడా ఉండడానికి ఆయన వీలు లేదు. ఇదంతా కూడా ఇప్పుడు రామచంద్ర స్వామి పరశురాముడి పైన విజయంగా పొందినటువంటిది. పరశురామ మహర్షి రామచంద్ర స్వామికి నమస్కారం చేశారు. ఏదైతే బాణం వెళ్ళిందో అది అక్కడ లక్ష్యాన్ని చేరింది, ఛేదించింది, తిరిగి వచ్చి అమ్ముల పొదలోకి చేరింది. అడిగారట పరశురాముడు, ఏంటి బాణం వెళ్ళడం మళ్ళీ రావడం కూడా జరిగింది అంటే, నా బాణం అంతే, ఏదైనా నేను లక్ష్యాన్ని ఛేదించాలి అనుకున్నప్పుడు దాని లక్ష్యాన్ని అది ఛేదించి మరలా తిరిగి నా చెంతకే వస్తుంది అని చెప్పి అలా పరశురామ మహర్షి హిమాలయాలకు వెళ్ళిపోయారు. ఇక దశరథ మహారాజు ఊపిరి పీల్చుకున్నారు. ఊపిరి పీల్చుకొని వస్తూ ఉన్నారు. ఇక వచ్చేసారండి, అయోధ్యకి వచ్చేసారు. అయోధ్యలో సంబరాలు చేశారు, చాలా గొప్పగా కోలాహలం చేశారు. ఇక కుమారులు కోడళ్లతోటి భార్యలతోటి దశరథ మహారాజు సుఖంగా జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. కాలం ఒకలా ఉండదు అని చెప్పి ఎప్పుడూ చెప్పుకుంటున్నాం. కాలం ఒకలా ఉంటే చరిత్రలు ఉండవు, ఆఖ్యానాలు ఉండవు. ఎప్పుడైతే అంతా హ్యాపీగా నడుస్తూ ఉందో, ఒకరోజు దశరథ మహారాజు అనుకున్నారట, నేను పెద్దవాడిని అయిపోయాను, ఇక వానప్రస్థం చేస్తే బాగుంటుంది, కాబట్టి పెద్దవాడైనటువంటి రామచంద్ర స్వామికి పట్టాభిషేకం చేయాలి అనుకున్నారు. అనుకున్నదే తడవుగా వశిష్ఠుల వారిని సంప్రదించారు. ఆయన నెక్స్ట్ డే మరుసటి రోజే ముహూర్తం పెట్టారు. పెట్టిన తర్వాత సీతారాములకి చక్కగా అభ్యంగన స్నానాలు చేయించారు. వాళ్ళు ఉపవాసం ఉన్నారు, ఆ రాత్రంతా ఉపవాసం ఉన్నారు. ఉదయాన్నే పట్టాభిషేకం. ఈ విషయం కైకేయికి మందర వెళ్ళి చెప్పింది. మందర ఇక్కడ కైకేయి యొక్క ఒక చెలికత్తె. ఈమె వెళ్ళి చెప్తే కైకేయి మనసులో ఏమీ లేదండి. ఆమె కౌసల్య కన్నా కూడా రామచంద్ర స్వామిని ఇంకా ఎక్కువగా ప్రేమించినటువంటి తల్లి. ఆమె మనసులో ఏమీ లేదు. ఒక విషయాన్ని పదే 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 మంచి కానివ్వండి చెడు కానివ్వండి ఒక వ్యక్తి పక్కన చేరి చెవులో అదే పనిగా చెప్తూ ఉన్నారు అనుకోండి, ఎంత మంచివాడికైనా కూడా మనసు చలించుతుంది. ఇక్కడ మందర అనేక రకాలుగా నూరిపోసిందండి. ఒక పిచ్చిదానా, నీ జ్యేష్ఠ కుమారుడు అంటున్నావు, నీ కుమారుడా? నీ కుమారుడు భరతుడు, కౌసల్య కుమారుడు. రేపు కౌసల్య కుమారుడైనటువంటి రాముడు రాజు అయ్యాడు అనుకో, బాగుంది, కానీ నీ పరిస్థితి ఏంటి? నీ బిడ్డ పరిస్థితి ఏంటి? రాజమాత కౌసల్య అవుతుంది, నువ్వు దాసీవి అవుతావు రాజమాతకి, నువ్వు ఊడిగం చేయాల్సి వస్తుంది కౌసల్యకి. నీ కుమారుడు భరతుడు సేవకుడు అవుతాడు రాముడికి అని చెప్పి అనేక రకాలుగా చెప్పిందండి. తన కుమారుడు భరతుడు సేవకుడు అవుతాడా అన్న ఆలోచన ఒక్క క్షణం కైకేయిని కుదిపేసింది. వెంటనే భర్త దగ్గరికి వెళ్ళింది. భర్త కైకేయి అంతఃపురానికి వచ్చారు. అప్పటికే భర్త దగ్గరికి వెళ్ళింది.
నాదా అన్నది. దశరథ మహారాజు పరమ సంతోషంలో ఉన్నారు కదా, చక్కగా ఊకొట్టారు. నాకు 2 కోరికలు తీరుస్తానని చెప్పి అప్పుడు ఒక యుద్ధంలో నేను మీకు సహాయం చేసినప్పుడు మీరు నాకు 2 కోరికలు ఇచ్చారు, గుర్తున్నాయా అన్నది. గుర్తులేకనేం కైకేయి, నీకేం కావాలో అడుగు, ఇప్పుడున్నటువంటి శుభ సందర్భంలో నువ్వేది అడిగినా ఇచ్చేస్తానన్నాడండి. మాట తప్పరుగా అని అడిగింది. మాట తప్పడం మా సూర్యవంశ రాజులకే లేదు అని చెప్పారు. సరే అయితే అని చెప్పి రామచంద్రుడిని రమ్మందండి. కబురు పెట్టింది. రామచంద్రస్వామి పిన్నమ్మైనటువంటి కైకేయి అంతఃపురానికి వచ్చారు. అప్పటికే నార చీరలు సిద్ధం చేసింది కైకేయి. రామచంద్రస్వామి రాగానే ఆ నార చీరలు ఇచ్చి అడవులకు వెళ్ళమంది. నువ్వు 14 సంవత్సరాలు అడవులకు వెళ్ళాలి అని. ఎందుకు, ఏంటి, ఎవరు చెప్పారు, వెళ్ళాలా, ఎందుకు వెళ్ళాలన్న మరొక ప్రశ్న లేదు. రామచంద్రస్వామి ఆ నార చీరలు తీసుకున్నారు. ఆయనతో పాటుగా లక్ష్మణుడు, సీత తీసుకున్నారు. వీళ్ళు వదిలి వెళ్ళడానికి ఇష్టపడలేదు కాబట్టి తీసుకున్న తర్వాత వెనక నుంచి దశరథ మహారాజు రామా అనేటువంటి ఆ పిలుపు, రామా అనేలోపు ఆయన నోరు మూత పడిపోయిందండి. వెనక్కి కూడా చూడలేదు. అంటే వెనక్కి వస్తే తండ్రి ఒకవేళ తనల్ని ఒప్పించి మరలా అంతఃపురంలోనే ఉంచారు అనుకో, తన తండ్రి యొక్క మాటకి విలువ లేకుండా పోతుంది, తన తండ్రి అసత్యవాది అవుతారు. కాబట్టి అసలు మాట్లాడకుండా వెనక్కి చూడకుండా అదే రీతిని వెళ్ళిపోయారండి రామచంద్రుడు, సీత, లక్ష్మణులతో కూడి. ఆ వెళ్ళడం వీళ్ళు నందిగ్రామం దగ్గర నుంచి అది మొత్తం దాటుకుంటూ వెళ్ళిపోయారు. గుహుడు ఏదైతే బోయవాడు ఉన్నారో ఆయన యొక్క పడవ ఎక్కారు. ఆ తీరాన్ని సరయూ నదిని దాటేశారు, వెళ్ళిపోయారు. ఆ వెళ్ళడం వీళ్ళు గోదావరి తీరంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారండి. ఈ వెళ్ళే దారిలో వీరిని విరాధుడు అనేటువంటి ఒక రాక్షసుడు అడ్డగించాడు. సీతని తీసుకువెళ్ళిపోవడానికి ప్రయత్నించాడు. ఆ రాక్షస సంహారం జరిగిన తర్వాత వీళ్ళు దండకారణ్యంలోకి వచ్చేశారు. దండకారణ్యానికి వచ్చిన తర్వాత అక్కడ 2 పర్ణశాలలు ఏర్పాటు చేశారు లక్ష్మణ స్వామి. ఒకటి తను ఉండడానికి, ఒకటి అన్నావదనులు ఉండడానికి. రెండిటికి మధ్యన 100 మీటర్లు అంటే ఏదైతే ఉందో దానిని విస్తీర్ణం పెట్టుకున్నారు. 100 ఫర్లాంగులు విస్తీర్ణం పెట్టారు. అంత దూరంలో రామచంద్రస్వామికి, లక్ష్మణస్వామికి పర్ణశాలలు ఏర్పాటు చేసుకుని చక్కగా జీవితాన్ని గడుపుతూ ఉన్నారండి. హాయిగా విశ్రాంతిగా ఆశ్రమ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఈ మధ్యలో శూర్పణఖ వచ్చింది, ఆమెను పంపించారు. తర్వాత ఏదైతే మునులందరూ కూడా మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని రాక్షసులు వేధిస్తున్నారు అన్నప్పుడు రామచంద్రస్వామి ఖరదూషణులు అనేటువంటి రాక్షస సేనలని 10,000 మంది సైనికులని, వాళ్ళ సైనికులని రామచంద్రస్వామి ఒక్కడే త్రుటి కాలంలో అందరినీ సంహరించి మునులందరికీ సంతోషాన్ని కలిగింపచేశారు. ఇలా అయిపోయి చక్కగా వీళ్ళ ఆశ్రమ జీవితం గడుపుతున్నటువంటి ఒకానొక శుభతరుణంలో ముగ్గురు కూర్చొని బయట కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారండి. అలా చెప్పుకుంటూ ఉన్నటువంటి సందర్భాలు అలా చెప్పుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళు చక్కగా మంచిగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటున్నామో తర్వాత అడుగుదాం. ఏదైతే సీతమ్మ తల్లి దృష్టి ఎదురుగా ఉన్నటువంటి ఒక జింక పైన పడిందండి. బంగారు వర్ణంతో మెరిసిపోతూ ఉంది. రామచంద్రస్వామి కూడా చూశారు. సీత యొక్క కన్నుల్లో ఉన్న మెరుపును చూసి, సీత అది కావాలా అని అడిగారు. ఆమె అవును, అది ఎంత ముద్దుగా ఉంది, దానిని పెంచుతూ ఉంటే మన ఆశ్రమానికి అందం వస్తుంది కదా, కాబట్టి నాకు ఆ జింక కావాలి స్వామి అని అడిగింది. ఓ అదెంత భాగ్యం, నేను వెళ్ళి తీసుకువస్తాను అన్నారు. లక్ష్మణుడు వారిస్తూనే ఉన్నాడు, అన్నా అది మాయ. మనం విశ్వామిత్రుడి యొక్క యాగాన్ని పరిరక్షించడానికి వెళ్ళినప్పుడు ఒక రాక్షసుడిని వదిలేశాం, అలానే శూర్పణఖని మనం అవమానపరిచి పంపించాం, ఖరదూషణాదులని సంహరించి రావణుడికి శత్రువులమయ్యాం, కాబట్టి ఇది రాక్షస మాయ అయి ఉంటుంది. కాబట్టి ఈ సృష్టిలో ఇలాంటి బంగారు వర్ణంతో ఉండేటువంటి జింక లేదు, కాబట్టి దాని జోలికి వద్దు, దాన్ని వదిలేసేయమని చెప్పాడు. చిన్నవాడైన లక్ష్మణుడు చెప్పాడు. కానీ భార్య కోరిన దానిని తెచ్చివ్వలేకపోతే భర్తకి విలువ లేదు. భార్య కోరింది, అందున సీత పరమ సాధ్వి, రాజకుమార్తె, ఒక యువరాణి, ఒక మహారాజుకి కుమార్తె, ఒక మహారాజుకి కోడలు, సకల సంపదలు ఆమె పుట్టినిల్లు. అలాంటి తల్లి
భర్తతోటి ఉండడానికి, అరణ్యంలో ఉండడానికి కూడా ఇష్టపడి నారచీరలు కట్టుకుని కందమూలాలు తింటూ ఇక్కడ వనవాస జీవితాన్ని గడుపుతుంది. మరి అలా తన కోసం అన్ని వదిలి వచ్చినటువంటి సీత కోసం జింకని పట్టివ్వాలి అనేది ఆయన యొక్క మరి తీర్చాలి భార్య కోరిక అనుకున్నారు. ఎప్పుడైతే ఆ కోరిక అనుకున్నారో వెంటనే ఈయన వెళ్ళిపోయారండి. విల్లు బాణం తీసుకుని లక్ష్మణ వదిన జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయారు. లక్ష్మణుడు కాపలా కాస్తూ ఉన్నాడు. ఈ వెళ్ళినటువంటి రామచంద్ర స్వామి వెళ్ళిన కొంచెం సేపటికే ఒక కేక వినిపించింది. హే సీత, హే లక్ష్మణ అని చెప్పి రామచంద్ర స్వామి కంఠస్వరంతో ఒక పెద్ద శబ్దం వినిపించింది. అది విన్నదండి సీత. వెంటనే లక్ష్మణ, మీ అన్నగారికి ఏదో ఆపద వచ్చింది, ఆయన రాక్షసుల మాయలో ఏదో పడినట్లున్నారు, కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళు అని చెప్పి బాగా తొందర చేసిందండి అమ్మ సీత. లక్ష్మణస్వామి చెప్పారు, అమ్మా నువ్వు అన్నగారిని తక్కువ అంచనా వేయకు, ఇలాంటి రాక్షసులు వేల మంది లక్షల మంది వచ్చినా కూడా అన్నగారిని ఏం చెయ్యలేరు, ఆయనని ఏ మాయా కూడా దరిచేరలేదు, నువ్వు కంగారు పడద్దు, అదంతా ఒక మాయ అయి ఉంటుంది తల్లి, నువ్వు క్షేమంగా ఉండడం ముఖ్యం కాబట్టి నేను వెళ్ళను అన్నాడు. ఎప్పుడైతే నేను వెళ్ళను అన్నాడో సీత కొంచెం పరుషంగా మాట్లాడిందండి లక్ష్మణ స్వామి. ఆ మాటలను విన్న వెంటనే స్వామి లక్ష్మణ స్వామి తల దించుకొని ఒక గీత గీశారు. నువ్వు ఈ చూరు దాటి, ఈ ఆశ్రమం ఏదైతే పర్ణశాల చూరు ఉందో ఈ చూరు దాటి బయటికి అడుగు పెట్టవద్దు అని చెప్పి ఒక ఆజ్ఞ ఇచ్చి లక్ష్మణ స్వామి వెళ్ళారండి. లక్ష్మణ స్వామి అలా వెళ్ళారో లేదో ఒక కపట సన్యాసి ఆశ్రమంలోకి వచ్చేసారు. వచ్చి రావడమే భిక్ష అడిగారండి. భిక్ష అడిగినటువంటి ఆయన్ని చూసి ఆమె మరిది గారు చెప్పి వెళ్ళారు, తల్లి ఎలాంటి స్థితిలో కూడా నువ్వు ఈ చూరు దాటి బయటికి రాకు, ఈ గీత దాటి బయటికి రాకు అన్నారు కదా. అందుకని ఆమె ఆ లోపల నుంచి రాకుండా అవతల వైపు నుంచే ఉండి మాట్లాడుతూ ఉంది. ఈ కపట సన్యాసి అది గ్రహించాడు. ఏదైనా సరే సన్యాసులు, భిక్షకులు, మహర్షులు వచ్చినప్పుడు భిక్ష ఇవ్వడం గృహస్థుల యొక్క ధర్మం. కాబట్టి నువ్వు భిక్ష ఇవ్వడానికి నువ్వు బయటికి వస్తేనే నేను భిక్ష తీసుకుంటాను, మేము లోపలికి రాకూడదు కదా అన్నాడు. వెంటనే అమ్మ మాట్లాడకుండా అతిథి సత్కారం చేయాలి కాబట్టి వెంటనే తల్లి బయటకు వచ్చేసింది. వచ్చి రావడమే ఈ ఏదైతే మాయా సన్యాసి ఉన్నారో రావణాసురుడు తన యొక్క విశ్వరూపాన్ని చూపించి గొప్పగా అమ్మని భయపెట్టి ఆమె స్పృహ తప్పి పడిపోయినటువంటి సందర్భంలో ఆమెను పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయి తన రథంలో కూర్చోబెట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ వెళ్ళిపోతూ ఉన్నటువంటి సందర్భంలో రామలక్ష్మణులు ఆశ్రమానికి వచ్చారండి. వచ్చేసరికి ఏముంది, అమ్మ లేదు ఆశ్రమంలో, అంతా చిందరవందరగా పడిపోయినటువంటి బియ్యము, పళ్ళు, కూరగాయలన్నీ పడిపోయి ఉన్నాయి. గ్రహించారు, ఏదో రాక్షసుడు వచ్చాడు, సీతను తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పి వెతుకుతూ వెళ్ళారు. వెళ్ళేటువంటి దారిలో గరుడ పక్షి అయినటువంటి జటాయువు కనిపించారు. రెక్కలు నరికి వేయబడినటువంటి కొన ఊపిరితో కొట్టుకుంటూ రామచంద్ర స్వామికి సందేశం చెప్పాలి, రావణుడు సీతని తీసుకువెళుతున్నాడు అనేటువంటి సందేశాన్ని తెలపాలి అనేటువంటి ఒక్క మాటతోటి ఆయన ప్రాణాన్ని నిలుపుకొని ఎప్పుడైతే రామచంద్ర స్వామి వచ్చారో వెంటనే ఈయన రావణుడు సీతను తీసుకువెళ్ళారు, నేను నీ తండ్రి అయినటువంటి దశరథ మహారాజు యొక్క మిత్రుడిని అని చెప్పారు. ప్రాణాలు విడిచేశారు. అలా ప్రాణాలు విడిచినటువంటి ఆ జటాయువుకి తన యొక్క తండ్రిగా భావించి ఆ పారలౌకిక క్రియలన్నీ చక్కగా రామలక్ష్మణులు ఇద్దరు చేశారు. చేసి వెతుక్కుంటూ వెళుతూ ఉన్నారు. మరి ఇప్పుడు ఎక్కడని వెతకాలి, రావణాసురుడిని ఎక్కడని వెతకాలి, ఏ దిక్కుకు వెళ్ళాడు ఎలా తెలుస్తుంది, తెలియదు కదా. ఇలా వెతుక్కుంటూ వెళుతూ ఉన్నప్పుడు వీళ్ళకి దారిలో కబంధుడు అనేటువంటి ఒక రాక్షసుడు పట్టుకున్నాడండి వీళ్ళని. కబంధుడు మనం వింటూ ఉంటాం, అరే వాడి కబంధ హస్తాలరా, వాడి చేతుల్లో పట్టుకున్నా చిక్కావు అంటే బయటికి రావు అని చెప్పి. ఆ కబంధుడే ఈ కబంధుడు అన్నమాట. ఈ కబంధుడు అనే ఆయన ఏంటి అంటే ఈయనకి ఒక పెద్ద పొట్ట ఉంటుంది, 2 చేతులు ఉంటాయి, ఇంకేముండవు, పొట్ట చేతులు, ఆ పొట్టకే నోరు కళ్ళు ఉంటాయి అన్నమాట. తన చేతుల్ని బారుగా ఎంత దూరమైనా సరే చాపి ఎదురుగా వెళుతున్నటువంటి జీవిని తెచ్చుకొని పొట్టలో వేసుకుంటాడు. అది వాడు చేసేటువంటి పని. వెళుతూ ఉన్నటువంటి నా రామచంద్రుడిని లక్ష్మణ స్వామిని పట్టుకున్నారు. ఈ పట్టుకున్నటువంటి సందర్భంలో ఏదైతే వీళ్ళిద్దరికి జరిగినటువంటి పెద్ద పోరాటంలో కబంధుడు మరణం చెందాడు. ఈ కబంధుడు మరణం చెందిన వెంటనే ఆయనలోంచి ఒక దివ్య పురుషుడు బయటకు వచ్చాడు.
ఈయన శాపవశాత్తు, ఒక గంధర్వుడు శాపవశాత్తు ఈ కబంధుడు అనేటువంటి రాక్షసుడిగా మారి ఆ అరణ్యంలో వచ్చేపోయే జీవుల్ని తింటూ, ఎప్పుడైతే రామచంద్ర స్వామి దర్శనం జరుగుతుందో, ఆయన చేతిలో ఈయన హతం అవుతారో అప్పుడు నీకు మోక్షం కలుగుతుంది, నీ శాప విమోచనం అవుతుంది అని చెప్పి ఈయనకు ఒక శాపం ఉండడం వలన ఈయన శాప విమోచనాన్ని పొందారు. పొందిన తర్వాత ఈయన తెలియజేశారన్నమాట రామచంద్ర స్వామికి, రామచంద్ర, నువ్వు వెతుకుతున్నటువంటి సీత గురించి తెలుసుకోవాలి అంటే, ఆ రావణుడిని జయించాలి అంటే నీకు సహాయం కావాలి. నీకు సీతమ్మ తల్లి యొక్క వివరాలు తెలిపేవాళ్ళు, నీకు సహాయం చేసేవాళ్ళు ఇక్కడికి దూరంలో పంపా నదీ తీరంలో ఋష్యముఖ పర్వతము అని ఉంది. ఆ ఋష్యముఖ పర్వతం దగ్గర నీకు ఆంజనేయుడు కనిపిస్తారు, హనుమత్ దర్శనం జరుగుతుంది. ఆయన వల్ల సుగ్రీవుడితో మైత్రి చేసుకో, సుగ్రీవుడితో మైత్రి చేసుకున్న వెంటనే నీ యొక్క కార్యాన్ని ఆయన తీరుస్తారు. మీ ఇద్దరికి మైత్రి జరిగిన వెంటనే వానర సైన్యం అంతా నీకు సహాయం చేసి సీతని చేరుకోగలుగుతావు అని చెప్పి ఒక క్లూ ఇచ్చారండి. ఇక రామచంద్ర స్వామి లక్ష్మణుడు ఆనందపడ్డారు. అలా నడుచుకుంటూ నడుచుకుంటూ పంపానదీ తీరానికి వీళ్ళు వచ్చేసారు. వచ్చిన తర్వాత పంపానదీ తీరంలో కూర్చున్నారు. ఎక్కడని చూడాలి, ఎవరిని అడగాలి, అక్కడ వానర రాజు అన్నారు, ఎవరు ఎలా తెలుస్తుంది, ఇలా కూర్చున్నారు. ఈ కూర్చున్న వాళ్ళ దగ్గరికి వచ్చారండి. చక్కగా మీలాగనే ఒక సాధు రూపంలో ఒక పండితుడు వచ్చారు, అచ్చు మీలానే ఉన్నారు. మీ అందరికీ తెలిసిన ఆయనే కదా, ఎవరు? ఆంజనేయుడు. కానీ ఆయన చాలా సాధువుగా, ఒక పండితుడిగా దర్శనమిస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చి వీళ్ళిద్దరిని చూసి ఆయన పలకరించారు. ఓ అబ్బాయిలు, మీరు చూడ్డానికేమో ముని బాలకుల్లా ఉన్నారు, నారచీరలు కట్టారు, జుట్టు ముడిపెట్టారు, చక్కగా మెడలో మాలలు వేశారు. కానీ చూస్తేనేమో చేతిలో విల్లు బాణాలు పట్టుకుని తిరుగుతూ ఉన్నారు, క్షత్రియుల్లాగా ఉన్నారు. ఒక సాధువు విల్లు పట్టుకోడు, ఒక క్షత్రియుడు సాధువు వేషంలో ఉండడు. మీరు ఈ వేషాలు ఎందుకు ధరించారు, మీరెవరు అని అడిగారండి. అడిగిన వెంటనే రామచంద్ర స్వామి గ్రహించారు. గ్రహించి లక్ష్మణుడితో చెప్పారు, లక్ష్మణ, వచ్చింది మామూలు ఆయన కాదు, పరమజ్ఞాని, సూర్య భగవానుడి యొక్క శిష్యుడు. ఈయన ఎలాంటి వాడయ్యా అంటే, నా ఋగ్వేదో వినీతస్య నా యజుర్వేద ధారణ, నా సామవేద అంటే ఈయన ఋగ్వేదాన్ని, సామవేదాన్ని, యజుర్వేదాన్ని, అధర్వణ వేదాన్ని అంటే 4 వేదాలని ఔపోసన పట్టినటువంటి వాడు, ఈయన ధారణ చేసినటువంటి వాడు. ఆ వేద రాశియే ఈ హనుమంతుడు. వేదాలు నడుస్తున్నాయా అన్నంత జ్ఞానం కలిగినటువంటి వాడు హనుమంతుడు. అలాంటి ఈయనతో మాట్లాడేటప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి లక్ష్మణ అన్నారు. ఎందుకంటే మనం మాట్లాడతామండి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను సపోజ్, ఎందుకు మాట్లాడేదండి, మాట్లాడే ఇంద్రియం నోరు. కానీ మనం మాట్లాడేటప్పుడు మన చెయ్యి పని చేస్తుంది, భరతనాట్యం చేస్తుంది, మన కన్నులు కూచిపూడి నాట్యం చేస్తాయి, మన ముక్కు అయితే ఇంకొక నాట్యం చేస్తుంది. అంటే మన అవయవాలలో ఏవేవి కదిలించడానికి వీలుగా ఉన్నాయో వాటన్నిటిని కదిలిస్తూ మాట్లాడతాం. హనుమస్వామి మాట్లాడేటప్పుడు కించిత్ అపశబ్దం కానీ, ఎక్కడ శరీర కదలిక కానీ, కనుబొమ్మలు ముడివేయడం కానీ, కనుబొమ్మలు ఎగరవేయడం కానీ, ముక్కుతోటి గాలి వదలడం, ఊరికినే నిట్టూర్పులు నిట్టూర్చడం కానీ, ఎక్కడా కూడా కొంచెం కూడా ఏ విధమైనటువంటి కదలిక ఉండదట. తాను చెప్పాల్సింది నోటితోటి నోరు అనేటువంటి ఇంద్రియాన్ని వాడడం. అలాంటి ఇంద్రియాన్ని వాడుతూ చాలా చక్కగా, ఎక్కడ ఇంత కూడా నత్తి అపశబ్దం, ఏదో దీర్ఘాలు ఒత్తులు తప్పులు పోయేట్లుగా ఏమీ ఉండదట. ఎంత గొప్పగా మాట్లాడతారు అంటే సాక్షాత్ వేదరాశియే ఈ స్వరూపము అన్నట్లుగా. మరి అంతే కదా, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమ స్మరణాత్ లభేత్ అంటాం. అలాంటి లక్షణాలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆయన్ని ప్రార్థన చేస్తే మనకిస్తారు. అలాంటి లక్షణాలన్నీ మూర్తి భవించినటువంటి స్వామి హనుమస్వామి. ఇక్కడ తొలి దర్శనం హనుమంతుడికి, రామచంద్ర స్వామికి
తొలి కలయిక అన్నమాట. ఆ తొలి కలయికలోనే రామచంద్ర స్వామిని ఒక గొప్పదైనటువంటి శక్తిగా హనుమంతుడు గుర్తించారు, హనుమంతుడిని గొప్ప జ్ఞానిగా రాముడు గుర్తించారు. వీళ్ళు ఒకరికొకరు పరిచయం అయిన తర్వాత హనుమస్వామి చెప్పారు, నేను ఫలానా సుగ్రీవుడి యొక్క మంత్రిని, ఇక్కడ ఋష్యముఖ పర్వతం పైన మా సుగ్రీవ మహారాజు ఉంటారు, వాలి చేత అవమానించబడి తరమబడినటువంటి సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతం పైన ఉంటాడు, మీ మైత్రి కోరి ఆయన నన్ను పంపించారు అని చెప్పి చక్కగా తీసుకువెళ్ళారండి. తీసుకువెళ్ళిన తర్వాత అగ్ని సాక్షిగా వీళ్ళిద్దరూ మైత్రీ బంధం చేసుకున్నారు. ఈ మైత్రీ బంధం అగ్ని సాక్షిగా చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడు రామచంద్ర స్వామికి పరమమిత్రుడు. ఏదైతే వాలి యొక్క సంహారాన్ని కోరి సుగ్రీవుడు రామచంద్ర స్వామితోటి మైత్రి చేసుకున్నారో ఆ వాగ్దానాన్ని నెరవేర్చి వాలి సంహారం చేశారు. మనం సుందరకాండని 11 రోజులు చెప్పుకున్నాం, కానీ ఇప్పుడు బాలకాండ, అయోధ్యకాండ అయిపోయాయి. ఇప్పుడు మనం మొదలు పెట్టుకుంది అరణ్యకాండ కూడా చెప్పుకుంటున్నాం. ఎందుకు అంటే భాగవతంలో ఒక అవతారంగా వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో అంతా విపులీకరించి చెప్పడము అనేది అవదు. అంతా విపులీకరించి చెప్పడము అంటే మనం రామాయణం చెప్పుకోవాలి. మళ్ళీ ఇక్కడ చెప్పుకుంటూ వెళుతున్నాం కాబట్టి మొత్తం కూడా బ్రీఫ్గా వెళుతూ ఉన్నామన్నమాట. అందుకని వాలి సంహారం ఎలా జరిగింది ఇవన్నీ కూడా లేకుండా వాలిని రామచంద్ర స్వామి సంహరించాడు అని చెప్పుకుంటున్నాం. అయిన తర్వాత వర్షాకాలం వచ్చిందండి. వర్షాకాలము అనేది ప్రయాణాలకు అనుకూలంగా ఉండదు. రాజులు కూడా యుద్ధాలను వర్షాకాలం చెయ్యరు, ఎందుకంటే దారులు సరిగా ఉండవు, భోజన సదుపాయాలు అవ్వవు, అన్నీ అవ్వవు. కాబట్టి వర్షాకాలం వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి శరత్కాలం ఏదైతే ఉందో అప్పుడు మొదలు పెడతారన్నమాట. అది వచ్చే వరకు వెయిట్ చేయాలి అనుకున్నారు వీళ్ళు. చక్కగా పంపా నదీ తీరంలో పర్ణశాల వేసుకుని రామచంద్ర స్వామి లక్ష్మణుడు అక్కడ ఉన్నారు. మరి సుగ్రీవుడు మరలా రాజు అయినటువంటి ఆనందంలో ఉన్నారు కాబట్టి భార్య అయినటువంటి రుమతోటి, వదిన అయినటువంటి తారతోటి, వాలి యొక్క కుమారుడైనటువంటి అంగదుడితోటి కూడి ఆయన సమస్త భోగాలు అనుభవిస్తూ ఇన్ని రోజుల నుంచి భోగాలు అనుభవించకుండా అడవుల పట్టుకు తిరిగారు కాబట్టి ఆ భోగ లాలసలో ఈయన ఉన్నారు. అలా ఉన్నటువంటి సందర్భంలో వర్షాకాలం వెళ్ళిపోయింది. ఈ వర్షాకాలం వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే రామచంద్ర స్వామికి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు సుగ్రీవుడు ఏం చేయాలి, రాముడికి సహాయం చేయాలి. రామచంద్ర స్వామికి సహాయం చేయడానికి సుగ్రీవుడు ఒప్పుకున్నారు. ఒప్పుకొని వీళ్ళు 4 దిక్కులకి దూతల్ని పంపించాడు సుగ్రీవుడు. ఉత్తరానికి పంపించారు, కొందరిని తూర్పుకి పంపించారు, పడమరికి పంపించారు. ఇప్పుడు దక్షిణ దిక్కు రావణుడు ఉన్నటువంటి ప్రదేశం అని తెలుసు. ఈ దక్షిణ దిక్కుకు వెళ్ళే వాళ్ళు బలవంతులై ఉండాలి. ఎందుకయ్యా అంటే దక్షిణ దిక్కులో మహాసముద్రం ఉంది, దీనిని దాటి వెళ్ళాలి అంటే మహాబలవంతులై ఉండాలి. కాబట్టి హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు, సుషేనుడు, నీలుడు, నలుడు వీళ్ళతో కూడి కొందరు వానర సైన్యం దక్షిణ దిక్కుకు బయలుదేరారు. ఈ దిక్కుకు బయలుదేరినటువంటి హనుమంతుడిని పిలిచి రామచంద్ర స్వామి ఎలా అయినా హనుమ కార్యం నెరవేర్చుకొస్తాడు, విజయం సాధిస్తాడు అనేటువంటి ఒక నమ్మకం హనుమను చూడగానే కలిగింది. కాబట్టి ఆయన వెంటనే తన యొక్క అంగుళీయకాన్ని అంటే ఉంగరాన్ని తీసి రామముద్రని తీసి ఆంజనేయుడికి ఇచ్చారు. నువ్వు సీతని చూస్తావు, చూసిన వెంటనే గుర్తుగా దేని నీవు నిన్ను గుర్తుపడుతుంది అని చెప్పి ఆ అంగుళీయకాన్ని ఆంజనేయుడికి ఇచ్చి రామచంద్ర స్వామి వీళ్ళని దక్షిణ దిక్కుగా పంపించారు. మరి రేపటి రోజున సుందరకాండలో విశిష్టమైనటువంటి ఘట్టాలు చెప్పుకుని మనం రామాయణాన్ని చెప్పుకుందాం అని చెప్పి తెలియజేస్తూ, రామావతారం ఎంతో విశిష్టమైనటువంటి అవతారం. సమాజంలో ఒక రాజు ఎలా ఉండాలి, ఒక సైనికుడు ఎలా ఉండాలి, ఒక మంత్రి ఎలా ఉండాలి, కుటుంబంలో ఒక తండ్రి ఎలా ఉండాలి, ఒక భార్య ఎలా ఉండాలి, ఒక కుమారుడు ఎలా ఉండాలి, ఒక తమ్ముడు ఎలా ఉండాలి, అన్నిటినీ కూడా మనకి చూపించేటువంటి గొప్పదైనటువంటి కావ్యం రామాయణం. అలాంటి అదృష్టాన్ని చెప్పుకునే అదృష్టాన్ని మనకి దొరికినందుకు ఆ రామచంద్ర స్వామికి మనసారా మనం వందనాలు తెలియచేస్తూ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.